హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి 4వ శుక్రవారం మా ఇంటి వరమహాలక్ష్మి పూజ విధానం అండి. నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట. పొద్దున పూట చేసుకున్న పూజ వ్లాగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రం పూట పూజ అనమాట. ఇంకా నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. ఇప్పుడు ఏదో యూట్యూబ్ పెట్టాను కదా అని చెప్పి వీడియోస్ కోసం అని చెప్పి అయితే నేను చేయట్లేదు. నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. కాకపోతే ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం చేసుకునేదాన్ని. ఈ సంవత్సరం అయితే కొన్ని కారణాల వల్ల నాకు కుదరలేదనమాట. అసలు ఈ వారం కూడా కుదిరిద్దో లేదో అని నేను టెన్షన్ పడ్డాను. అమ్మ దయ వల్ల నాకైతే 4వ వారం పూజ చేసుకునే అవకాశం దక్కింది. కాకపోతే అంతకుముందు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదండి చిన్న చిన్న విగ్రహాలు, ఆ విగ్రహాలు పెట్టి పూజ చేసుకునేదాన్ని అనమాట. తర్వాత అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇట్లా అమ్మవారిని రెడీ చేసుకొని ఇలా చేసుకుంటున్నాను. కానీ ప్రతి సంవత్సరం చేసుకుంటానండి, అస్సలు మిస్ అవ్వను. అమ్మనైతే అస్సలు పక్కన పెట్టనండి. కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగ కాంచన హారము మెడమున మెరియగా కాంచన హారము గడమున మెరియగా పీతాంబరుల శోభలని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య. ఇంకా చీకటితో లేసి పొద్దున్నే ప్రసాదాలు చేసుకొని సింపుల్గా పూజ చేసుకుంటానండి పొద్దున పూట అయితే. ఇంకా సాయంత్రం అయితే ఇంకా అన్ని నైవేద్యాలు, పళ్ళు, ముత్తైదువులను పిలవటం అన్నీ చేసుకుంటానన్నమాట. ఇంకా ఈ రోజంతా ఉపవాసం ఉంటానండి. ఎప్పుడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మ పూజ పూర్తి చేసుకొని ఇంటికి ముత్తైదువులను పిలిచి నా శక్తి కొలది తాంబూలాలు ఇచ్చి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అప్పుడు భోజనం చేస్తామండి ఇద్దరము. ఇంకా నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను అనమాట. ఇంకా మీరు అనుకోవచ్చు వీడియో కోసం ఇలా చేస్తున్నాను అని. అస్సలు కాదండి, నాకు ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. అస్సలు మిస్ అవనండి వరలక్ష్మి వ్రతం అయితే. కాకపోతే ఏంటంటే మాకు కలశం పెట్టి పూజ చేయటం మా అత్తయ్య వాళ్ళ తరపున కానీ అమ్మ వాళ్ళ తరపున కానీ కలశం పెట్టి పూజ చేయటం లేదు. నేను ఇంక ఇట్లాగే చేసుకుంటాను అనమాట. కలశం అయితే ఏం పెట్టను, కానీ ప్రతి సంవత్సరం అయితే ఇలాగే చేసుకుంటానండి. అలాగని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని నేను ఆర్భాటాలకు కూడా పోను. నా శక్తి కొలది నాకు అయిన వరకు నేను ఇలా సింపుల్గా చేసుకుంటానండి. అంతేకాదండి, నాకు ఏంటంటే ఇట్లా పూజలు చేసుకోవటం, డెకరేషన్ చేయటం, ఇట్లా అన్నీ అలంకరించుకోవటం నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకోసమే నేను ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మీకు చూపించుతాను ఈసారి ఎప్పుడైనా. నాకు కృష్ణుడి విగ్రహం, బాబా విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహాలు అన్నీ నేను కొనుక్కొచ్చుకుంటానన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆ విగ్రహాలకి పూసల దండలు, మామూలుగా పూల దండలు, ఇంకా క్లాత్తో దండలు అయితే నేనే ఇంట్లో రెడీ చేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా విగ్రహాలకి ఇట్లా రెడీ చేసుకోవడం. ఇంకా ఇష్టంతో పాటు ఇంకా పండగలప్పుడు ఇట్లా పూజ కూడా చేసుకుంటాను. నాకు పూజలు అంటే చాలా ఇష్టం అండి. చేయటం కూడా నేను చాలా భక్తిగా శ్రద్ధగా చేస్తాను. అదే కదా మెయిన్. ఇంకా చీకటితో 4ంటికి లేవటం, ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ చేసుకోవటం, ఇట్లా డెకరేషన్ చేసుకోవటం, ఇవన్నీ నాకు ఇష్టం అన్నమాట. ఇంకా అందుకోసం నేను ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా చేసుకుంటాను. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను పిలిచిన ముత్తైదువులు కూడా వచ్చారనమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను పొద్దున్నుంచి అంటే ఫస్ట్ 3 వారాలు నాకు కుదరలేదు కదా, ఈ వారం కూడా కుదిరిద్దో లేదో అని టెన్షన్ పడ్డాను అనమాట.
కానీ అమ్మ దయ వల్ల నాకు 4వ వారం పూజ చేసుకునే అవకాశం అయితే దొరికింది. ఇంకా పొద్దున్నుంచి ఫుల్ వర్షం. అసలు నేను పిలిచిన ముత్తైదులు కూడా ఈ వర్షం అసలు తగ్గట్లేదు, వస్తారో లేదో అని టెన్షన్ పడ్డాను. ఇంతగా చేసుకుంటున్నాను, తాంబూలం ఇవ్వటానికి వస్తారో లేదో అనుకున్నాను. చక్కగా నేను పూజ చేసుకునే టైంకి వర్షం ఆగిపోవటం, నేను పిలిచిన వాళ్ళందరూ రావటం, ఇంకా అసలు నేను మాటల్లో చెప్పలేనంత ఆనందం అండి. ఇంకా నా కుటుంబ సభ్యులతో పాటు నా పుట్టింటి వాళ్ళ సమక్షంలో చేసుకోవటం ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంకా దానికన్నా హ్యాపీ మీ అందరితో షేర్ చేసుకోవటం ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంకా మన ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు నా స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి పూలు, పళ్ళు, గాజులు అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. దానికన్నా ముందు మా వారికి ఇష్టమైన ఘట్టం అన్నమాట ఇది, ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ప్రతి మగవాళ్ళకి మనం ఇట్లా పూజ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ నిమిషం వాళ్ళకి ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. చూడండి అమ్మవారి అలంకారం ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా పూజా విధానం ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా అండి. ఇంక ఈరోజైతే అస్సలు ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి గ్యాప్ దొరకలేదండి. పొద్దున్నుంచి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకోవటం, నైవేద్యాలు చేసుకోవటం, అమ్మవారిని అలంకరించుకోవటం, అసలు ఇంకా ప్రతిదీ నేనే చేసుకున్నాను కాబట్టి ఇంకా అసలు చాలా టైం పట్టిందనమాట. ఇంక ఈరోజైతే అస్సలు కూర్చోడానికి కుదరలేదండి. ఏదో ఒక పని చేస్తానే ఉన్నాను, కానీ ఎంత కష్టమైనా సరే అమ్మకు పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనమాట. నేను అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండంగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ ఉండాలని, అమ్మ ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి, అందరం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా అండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకి భక్తిగా శ్రద్ధగా పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చేద్దాం రండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అయ్యా నేనే రాసుకోకూడదు అంటే ఇంక ఏందని నేను ఆలోచిస్తున్నాను. తాంబూలానికి పూజ చేసుకొని పిలిస్తే మనం ఏ దేవుడికైతే ఇప్పుడు లక్ష్మీదేవి చేస్తున్నాము, అమ్మవారితో సమానం వచ్చినాళ్ళు. ఆ దృష్టితో చూడాలి. ఉన్నాళ్ళు లేనాళ్ళు పొలాలు ఈ కాదు.
పిల్లకి అప్పుడప్పుడు కొంచెం వస్తుంది. ఏడేనమ్మా పిల్ల బయటికి వెళ్తే రెబల్ బేబీ ఉంటే ఏడలేని మాటలన్నీ తీపిలేనా అనుకుంటాం. చల్లగా ఉండాలమ్మ, నీ కొడుకు ఎప్పుడు అందరికీ అవుతాడు అంట. మ్యాచింగ్ పిన్ని. మరొకసారి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.